కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వస్తాను, జాగ్రత్త. బాయ్, వెళ్ళొస్తాను. దేవిక, నువ్వే కదా దేవిక పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని అంటుంటావు. మరి ఆ ఆశల్ని నిజం చేసుకోవాలి అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా వర్క్ ప్రెషర్ తగ్గించుకోవడం తప్ప మరొక దారి లేదు. ఇప్పుడు నీకు నీ వాళ్ళు కూడా దగ్గరయ్యారు. నేను నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను. ఇంకేం కావాలి? ఇక మిగిలింది పిల్లలొక్కటే. ఆ ఒక్క కోరిక తీరిపోతే మనకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు. నువ్వు ఆశపడింది అందుకుంటావో లేదంటే నిరాశనే నీ తోడుగా ఉంచుకుంటావో నీ చేతిలోనే ఉంది. సరే, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. Take this, doctor. ఇలాంటివి ముందు ముందు ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. నేను చెప్పిన దానికన్నా 10 రెట్లు బాగా యాక్ట్ చేశారు. వెల్ డన్, కీప్ ఇట్ అప్. యాక్చువల్లీ దేవికా గారి హెల్త్ పర్ఫెక్ట్గానే ఉంది. పైగా తను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. కానీ నాకు డబ్బులు ఇస్తూ ఫేక్ రిపోర్ట్ క్రియేట్ చేయించారు. అది చాలదన్నట్లు అనవసరమైన టాబ్లెట్లు ఇప్పించి తన హెల్త్ రిస్క్లో పడేలా చేశారు. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇచ్చింది తీసుకోవాలి, చెప్పింది చేయాలి, అంతే. మీ పేషెంట్స్కి ఇచ్చినట్టు అడగకుండానే అనవసరమైన సలహాలు ఇస్తే నేను తీసుకోను. నువ్వు అడిగిన వాటికి ఆన్సర్ కూడా చేయను. సారీ అండి. మీ సిన్సియారిటీ యాక్టింగ్లో చూపించండి. నా సిన్సియారిటీ మీకు చెక్కులు ఇవ్వడంలో చూపిస్తాను. అండర్స్టాండ్? అర్థమైంది. కానీ మీ మీద డౌట్ వచ్చేలాగా టాబ్లెట్స్ గురించి నాతో ఎందుకు చెప్పించారు? మీరు ప్రిస్క్రిప్షన్లో రాసే హ్యాండ్ రైటింగ్ లాగా ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. వెరీ సింపుల్. ఇప్పుడు దేవికకి నా మీద నమ్మకం కన్నా మీ మీద నమ్మకం పెరగడం వెరీ ఇంపార్టెంట్ అని తన మైండ్లో థాట్ రావాలి. థాట్స్. ఎస్, అప్పుడే కదా దేవికకి నేనే గతి అనేలా చేయగలను. దేవికని ఒంటరి చేసి నేను తప్ప తనని ఇంకెవరూ బాగా చూసుకోలేరు అని నమ్మించేలాగా డబుల్ గేమ్ ఆడగలను. డబుల్ గేమ్.
థ్యాంక్ యూ. గుడ్ లక్. ఇదేంటి 10,000 పెడితే 5,000 ఉన్నాయి, ఇంకా 5,000 ఏమైనట్టు? హ? 5,000 ఉన్నాయే. ఎక్కడా కనిపించట్లేదే. మరి 5,000 ఎవరు తీసినట్టు? అత్తయ్య, కీర్తి, ఒకసారి రండి. ఏమైంది వదినా? హాస్పిటల్ చెకప్ కోసం పర్సులో 10,000 పెట్టాను, కానీ ఇప్పుడు ఇందులో 5,000 మిస్ అయ్యాయి. మీరెవరైనా చూసారా? చూడలేదే. నేను కూడా చూడలేదు వదినా. నువ్వు ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, జాగ్రత్తగా వెతుకో. లేదు, రూమ్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అయినా పర్సులో ఉన్నది బయటికి ఎలా వెళ్తుంది? ఇది తప్పకుండా ఎవరో వాంటెడ్గా తీశారు. నీ పర్సులో డబ్బులు తీయాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళకెవరుకుంటుందమ్మా? అవును వదినా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఇంకొకసారి లెక్క పెట్టి చూడు. అయ్యో కీర్తి, అవేమైనా లక్షల కోట్ల? తిప్పి కొడితే 500 నోట్లు 20 ఉన్నాయి అంతే. వీటిని భూతద్దంలో పెట్టి మరీ వెతకాల్సిన పనే ఉంది. అక్కడేమో డాక్టర్ అపాయింట్మెంట్కి టైం అయిపోతుంది. ఛా, మొత్తం మూడ్ ఆఫ్ అయింది. ఇప్పుడేమో డబ్బులు మిస్ అయ్యాయి. ఇప్పటికే ఒకరోజు హెల్త్ చెకప్కి లేట్ అయ్యింది. ఇలా అయితే నా హెల్త్, బిడ్డ హెల్త్ ఏమైపోతుంది అత్తయ్య? మావయ్య ఈ డబ్బులు తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మావయ్యకి అలా డబ్బులు తీయడం అలవాటే. ఈ డబ్బులు కూడా మావయ్య ఖచ్చితంగా తీసుంటారు.